హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పప్పు వడియాలు పెడుతున్నామండి. పెసరపప్పు మినపప్పు వడియాలండి. ముందుగా పండు మిరపకాయలండి. పండు మిరపకాయలని మిక్సీలో వేసి పండు మిరపకాయలు వెల్లుల్లిపాయ వేసండి. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నానండి. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తానండి. ఇదంతా మిక్సీ పట్టేస్తానండి. మినపప్పు 3 గంటల సేపు నానబెట్టి శుభ్రం కడిగేసానండి. ఇలా తెల్లగా కడిగేసింది. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తానండి. ఇది మినపప్పు ఇలా మెత్తగా ఆడేసానండి. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను. దేనికి అది విడిగా ఆడుకోవాలి. పెసరపప్పు కూడా ఇలా ఆడేసానండి. దీంట్లో ఇప్పుడేమో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసి మొత్తం ఇలా కలిపేస్తాను. మినప్పిండి, పెసరపిండి, పండు మిరపకాయల ముద్ద, సాల్ట్ మొత్తం అన్నీ కలిపి మిక్సింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కవర్ మీద వడియాలు పెట్టేస్తాను. ఇందులో ముందుగా నానబెట్టిన కొన్ని సగ్గుబియ్యం కూడా వేస్తున్నానండి. నానబెట్టి ఉంచుకున్నాను. వడియాలు పెట్టేస్తున్నామండి. ఇలాగా వడియాలు పెట్టడం పూర్తయిపోయిందండి. ఎండ కూడా బాగా ఎక్కువగా వచ్చింది. పెట్టాను చూడండి. సాయంత్రాలకల్లా ఎండిపోవాలి. ఇలా శుభ్రంగా ఎండకి ఎండిపోయండి. నీట్గా వచ్చేస్తున్నాయి. ఇలా తీసేయడం అండి. ఇలా కవర్ మీద పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి. వడియాలు కూడా నీట్గా అందంగా వస్తాయి.